మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం. వర్తమానంలో ఉండండి, వర్తమానంలో ఉండండి, వర్తమానంలో జీవించండి, అన్నిటినీ వర్తమానంలో దర్శించండి, గతం లేదు, భవిష్యత్తు లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం. దీన్నే కృష్ణమూర్తిగా చెప్తారు. ఇలాగా వర్తమానంలో జీవించండి, వర్తమానాన్ని దర్శించండి. తక్షణమే వర్తమానం అంటే ఏంటి? ఏ క్షణానికి ఆ క్షణం మనం దాన్ని దర్శిస్తే చాలా అందంగా ఉంటుంది. ఆ అందాన్ని ఆస్వాదించండి, దాన్ని అనుభవించండి. మరలా మరలా దాన్ని మళ్ళీ కోరుకోకూడదు. ఈ విషయం మనకు నచ్చింది, దీన్ని మళ్ళీ రిపీట్ తిరిగి తిరిగి కోరుకోకుండా ఉండటమే సత్యం. ఇది జీవిత సత్యాన్ని మీరు తెలుసుకుంటారు, ఆనందాన్ని పొందుతారు. మరలా మరలా కోరుకోకూడదు. మనసు ఎంతో అన్నిటినీ తెలుసుకోగలిగే శక్తి మనసుకు వస్తుంది. గతం లేదు, భవిష్యత్తు లేదు. గతాన్ని మనం ఎప్పుడైతే వదిలేస్తామో వర్తమానంలో ఉంటే అప్పుడు ఆనందమే. అలాగే భవిష్యత్తు నిర్ణయాలు కానీ, భవిష్యత్తు ఆలోచనలు కానీ, భవిష్యత్తు బిల్డప్ అదే మనం నిర్మాణం కానీ చేసుకోకుండా ఉంటే మనం చేసుకున్నట్టు ఎలాగా జరగవు. ఒకవేళ లక్ష్యాలు కొన్ని జరిగితే జరగచ్చు, కానీ ఆ రీతికి ఎల్లప్పుడూ ఉండదు. కాబట్టి ఏ నిర్ణయం వర్తమానంలో జీవించే వాళ్ళకి వర్తమానాన్ని అర్థం చేసుకుని అసలు ఈ మాట అంటే ఏంటి అని మనకి ఆలోచన కూడా ఉండదేమో బహుశా. ఒకవేళ ఉందనుకోండి, అప్పుడు వర్తమానంలో జీవించడం అంటే తెలుస్తుంది. ఇలాంటి సత్యాన్ని మనం తెలుసుకుని ఆ విధంగా ఉందాం. ఈ ఈ వర్తమానంలో జీవించమనేది నిజంగా ఎప్పుడో గతంలో, అది ఎప్పుడో శ్రీకృష్ణ పరమాత్మ కూడా వర్తమానంలో జీవించండి అని ఆయన కూడా ఈ మధ్య నేను చూస్తున్నప్పుడు ఎప్పుడో కృష్ణ పరమాత్మ కూడా ఈ మాట చెప్పారు. చాలామంది చెప్తారు, ఇప్పుడు నవీన ఫిలాసఫర్స్ అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. వర్తమానాన్ని పాడు చేసుకోకండి, వర్తమానాన్ని అనుభవించండి, వర్తమానంలో జీవించండి, ఎంతో సౌఖ్యం. సంఘర్షణ లేని జీవితాన్ని మీరు పొందుతారు, చాలా గొప్పగా ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు. దీన్ని కొంచెం అర్థం చేసుకుని, ఈ కొత్తగా నూతనంగా ఉంది కాబట్టి ఈ వైపు కొంచెం ఈ ఫిలాసఫీని అర్థం చేసుకుందాం.